కాంక్రీట్ జంగల్గా మారినటువంటి భాగ్యనగరంలో ఎక్కడైనా ఆడుకోవాలంటే కనీస ప్లేస్ కరువవడంతో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడైతే ఫ్లైఓవర్స్ కింద ఖాళీ ప్రదేశాలు విశాలంగా ఉంటాయో అలాంటి ప్రదేశాలలో ఎంచుకొని అక్కడ ఉన్నటువంటి వారికి ప్లే గ్రౌండ్స్ని అందిస్తుంది. మనం ప్రస్తుతం షేక్పేట్లోని ఫ్లైఓవర్ కింద ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ షేక్పేట్లోని బృందావన్ కాలనీ నుంచి రాయదుర్గంలో ఉన్నటువంటి మల్కం చెరువు వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ 1వ పిల్లర్ నుంచి 7వ పిల్లర్ వరకు ప్లే గ్రౌండ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షేక్పేట్లోని స్పోర్ట్స్ ఎరేనా పేరుతోటి దాదాపు 2 కోట్ల వ్యయంతో ఈ ప్లే గ్రౌండ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఏవైతే ప్లే గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ వస్తువులన్నీ రోడ్ పైన పడకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఇనుప కంచెనైతే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఇది 6 నెలల్లో పూర్తి అవుతుందని అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏవైతే సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ వినోద్తో నాగవాణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.